హాయ్ అండి. ఈరోజు నేనైతే ఇంట్లో బెండకాయ ఫ్రై చేస్తున్నా, చూద్దాం రండి. ఫ్రెష్గా ఉన్న బెండకాయలు తీసుకొచ్చి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టాలి. తర్వాత చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే బెండకాయ ముక్కలన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేపుకొని పక్కన పెట్టాలి. అందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేపుకోవాలి. తర్వాత తాలింపుకు సరిపడా వెల్లిపాయలు తీసుకొని కొద్దిగా దంచాలి. అందులోనే కొద్దిగా కారం కూడా వేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కారం మిక్స్ చేసి దంచితే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తా, మీకు నచ్చితే చేయండి, లేదంటే మీ ఇష్టం. ఇలా అంతా దంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. సపరేట్గా చిన్న కడాయి పెట్టేసి అందులో కొన్ని తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి వేంపి ఇప్పుడు ఏదైతే మనం ఎల్లిపాయ కారం దంచుకున్నామో దాన్ని కూడా కొద్దిగా ఆయిల్లో వేపుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేయాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు ఏవైతున్నాయో అవన్నీ వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, కరకరలాడే బెండకాయలు. ఇలా అంతా అయిన తర్వాత పైనుంచి కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. చూడండి ఎలా ఉందో. ఇలా కొద్దిగా మిక్సర్ వేయాలి. మిక్సర్ వేసేసరికి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.